తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ, ముఖ్యంగా ఈ గూగుల్ మీట్లో వచ్చిన సహోదరులందరికీ, దేవుని ప్రియులకి, పరిశుద్ధులకి ఈ యొక్క బేసవ దినమ సంధ్య వేళలో విజ్ఞాపన చేయటకు వచ్చి అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకోవచ్చు. ఈ దినం కూడా మన యథావిధిగా దాదాపు దేవుని అత్యంత కృపను బట్టి గడిచిన దినంలో దాదాపు 9 అధ్యాయం ముగించి ఈరోజు 10 అధ్యాయంలో ప్రవేశించే మగ కృప దేవుని దయ మనకు దొరికింది. ఇంకా మీ అందరి ప్రార్థన వలన ఈ రీతిగా ముందు సాగే కృప దయచేశారు. ఈరోజు కూడా 1 కొరింథీ 10వ అధ్యాయంలో మొదటి వచనం చూసినప్పుడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి. చూడండి ఎంత చక్కగా గొప్ప విషయాన్ని ఇక్కడ, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అది ఏది అనగా మన మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారు అందరూ సముద్రములో నడిచిపోయిరి. ఇది ఎందుకు అలాగా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు పౌలు గారిని చూసినప్పుడు, చాలా గొప్ప విషయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే అది ఏదనగా మన పితరులందరూ. అంటే మన పితరులందరూ అన్నప్పుడు కొంచెం ఆలోచించిన విషయమే. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నారు పౌలు గారు వెనకాల కొంచెం ధ్యానించినప్పుడు, పౌలు ఆయన ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయట వచ్చిన ఆ కాలానికి వెళ్ళినారు. అక్కడ జరిగిన ఆ సంభవాన్ని గురించి, ఆ ఒక విషయాన్ని గురించి ఇక్కడ మనతో ఆ విషయం గురించి, దానిలో ఉన్న ఆత్మీయమైన ఆ ప్రణాళిక గురించి, అప్పుడు ఉన్న ఆ ఒక విషయం జరిగిన ఆ ఒక అన్ని గురించి, ఇప్పుడు ఉన్న ఆ ఒక కాలంలో ఉన్న కొరింథీ సంఘానికి, పౌలు గారు ఉన్న కాలంలో ఉన్న కొరింథీ సంఘానికి ఎత్తి వాటి గురించి వివరిస్తున్నాడు. ఏమంటే ఈ యొక్క వచనము పౌలు గారు మన పితరులందరూ అని కూరినప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా యూదులు ఎక్కడ ఉత్పత్తి, ఎవరు యూదులుగా ఏర్పడైంది ఎవరు? ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందా? ఎవరైనా మీకు తెలిసినట్లే మీరు గూగుల్ మీట్లో కూడా ఆన్ చేసి చెప్పవచ్చు మీ మైక్ని. ఏమంటే మొట్టమొదటిగా యూదులు అనేవాళ్ళు ఎవరు దేవుడు ఏర్పరచుకున్నారు? ఎవరు వాళ్ళు? ఏ వ్యక్తి? అన్నీ చూస్తే మొట్టమొదటిగా ఎవరిని ఎన్నుకున్నారు? అబ్రహాముని పిలిచారు. అబ్రహాం ఏం చేశారు? ఆయన ద్వారానే, అప్పటి వరకే ఎవరు లేరు యూదులుగా. మొట్టమొదటి అబ్రహాముని పిలిచి, అబ్రహాముని తన యూదుడుగా ఎంచుకొని, ఆయన ఆ విశ్వాసము అంటే ఆయన పిలిచిన అంటే ఏమైనాడు? ఏమనకుండా వచ్చేసారు, ఆయనకు లోపడారు. ఆయనకి వయసు ఇంతమించి ఎంత వయసు అప్పుడు? 75, 75 ఉంటుంది కదా, 75 నుండి పిలిచారు ఆయన్ని కదా. అప్పుడు నుండి ఆయన వచ్చినప్పుడు ఆయన మాటకి లోబడ్డారు. తండ్రి మాటకి ఏం చేశారు? విధేయత చూపారు, నమ్మారు, విశ్వసించారు. పిలిచిన వెంటనే వచ్చేసారు. ఏమన్నారు? నీ ఏం చేయమన్నారు? నీ జనాంగముని, నీ బంధువులని, నీ ఊరిని అని ఏం దేశం ఏం చెయ్య, విడుచు నేను చెప్పు స్థలం వెళ్ళు అన్నప్పుడు ఏమి ఎదురాడలేదు, ఎందుకు ఏమని ప్రశ్నించలేదు, అవిశ్వాసంగా ఆలోచించలేదు, వెంటనే వచ్చేసారు. ఎంత గొప్ప అందుకే ఆయనే మొట్టమొదటి యూదుడు. ఆయన్ని పిలిచి ఆయనకి ఏమి వాగ్దాన పుత్రుడైన ఈసాకు ఇచ్చి, ఈసాకు ద్వారా ఏశావు యాకోబు ఇచ్చి, యాకోబు ద్వారా 12 మంది గోత్రకర్తలు ఇచ్చి, ఆ గోత్రాన్ని ఎత్తుకొని పోయి ఐగుప్తులు పెట్టి, ఐగుప్తుని ఏం చేశారు? 66 మంది 70 మంది పోయిన వాళ్ళని దాదాపు 30 లక్షల మందిగా, అన్ని మందిగా వాళ్ళని ఏం చేశారు? ఆశీర్వదించి ఉద్భవిత చేశారు. చేసిన తర్వాత అప్పుడు వాగ్దానం చేశారు. ఏమని? అప్పుడే ఆల్రెడీ అబ్రహాం ఇచ్చారు, నీ సంతతికి నేనేం చేస్తాను? ఒక దేశంని పాలు తేను ప్రవహించే దేశం ఇస్తానని వాగ్దానం చేసి, అదే వాగ్దాన్ని ఇసాకు చేసి, అదే వాగ్దాన్ని యాకోబు చేసి, అదే వాగ్దాన్ని నేను అన్ని గోత్రకర్తలుగా చేసి వాళ్ళకి ఆ వాగ్దానం మీద నమ్మకం పుట్టించి వాళ్ళు నడిపించారు.
ఆ కాలానికి వెళ్ళినాడు ఈయన. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమంటే దాదాపు ఆ అబ్రహాము తర్వాత 300 సంవత్సరం అక్కడ వెళ్ళి ఐగుప్తులు ఏమైపోయినారు, బానిసలుగా అయిపోయినారు. ఆ ఒక 400 ఆయన తర్వాత ఆయన ఉన్నాడు కదా, కొంతకాలం ఉన్నాడు కదా, తర్వాత చూసినప్పుడు అలాగే ఐగుప్తులు అలాగా బానిసగా ఉన్నప్పుడు వాళ్ళ గురించే, ఆ పితరుల గురించే మాట్లాడుతున్నారు. ఆ పితరులు ఏం చేశారు, మళ్ళా మోషేని ఎన్నుకొని మోసే ద్వారా ఏం చేశారు, మళ్ళా విడిపించారు. మోషేని అక్కడే పుట్టించి పెంచి ఆయన ద్వారా విడిపించి ఆ ఒక పితరుల గురించి మాట్లాడితే ఇక్కడ అదే కొరింథీ సంఘానికి చెప్తున్నారు. వీళ్ళు ఎవరో కాదు, మన పితరులు అని. అక్కడ ఎందుకు అలా చెప్తున్నారు అని చూసినప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఆల్రెడీ యూదులుగా పుట్టిన అప్పటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు అన్య జాతి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మధ్యలో ఏమొచ్చింది, అక్కడ భేదము భిన్నముల అభిప్రాయం వచ్చేసినాయి. ఏమంటే ఏమంటారు ఇప్పుడు అంటారు కదా, బర్త్ క్రిస్టియన్ అంటే కొంత ఏమి గొప్ప ఒక ఒక గౌరవమైన ఇదనమాట. మీరండి మేము క్రైస్తవుగా మార్చబడ్డాం. మీరు కన్వర్ట్ క్రిస్టియనా? కన్వర్ట్ క్రిస్టియన్కు బర్త్ క్రిస్టియన్కి ఏముంది, కొంచెము ఇప్పుడు కూడా ఏముంది, కొంచెం భేదాభిప్రాయం ఉన్నాయి. మేము బర్త్ క్రిస్టియన్ అండి అన్నప్పుడు వాళ్ళకు చాలా గొప్ప గర్వకారణంగా చెప్పుకుంటారు. అయితే కన్వర్ట్ క్రిస్టియన్ అయితే మీకేం తెలుసు, అనుభవం తక్కువ అంటారు. ఏమంటారు, మీరేమి క్రిస్టియన్? మాకు తెలుసు కదా అన్నీ. ఎందుకంటే బర్త్ క్రిస్టియన్కి కన్వర్ట్ క్రిస్టియన్ ఏం తేడా అంటే ఎక్కువ అనుభవస్తులు దేనిలో, ఆచారంలో, పారంపర్య విషయంలో అనుభవ, సత్య విషయంలో కాదు. దేవుడి నుంచి ఎదుగుంటే మంచిదే. అయితే ఇక్కడ ఆ భేదం వచ్చినప్పుడు చెప్తున్నారు, సహోదరులారా మీరేమనుకోద్దండి, ఇక్కడ ఈ ఒక పితరులు ఉన్నారే కొరింథీ ఒక అన్ని జాతి అయిన విశ్వాసులకు కూడా వాళ్ళు తండ్రిలే అంటున్నారు. ఎలా అని వీళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు చెప్తున్నారు, వాళ్ళు శారీరకమైన ఇశ్రాయేలు, మనము ఆత్మీయమైన ఇశ్రాయేలు చెప్తారు. అప్పుడు షాక్ అవుతున్నారు. అందుకే ఆయన ఏమన్నా రాసినప్పుడు లాస్ట్లో నుండి వారందరూ సముద్రంలో నడిచిరి, ఏమంట అది ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. అదిదా ఇక్కడ వచ్చింది వాళ్ళ ప్రశ్న. ఏంది మన పితరులందరూ అంటేవే, మేము ఇక్కడ మా మధ్యలో అందరూ అన్ని జాతి మనిషి ఉన్నారు, విశ్వాసం వచ్చారు. మన పితరులు అంటే మాకు పితరులు అన్నట్టు వాళ్ళు చెప్తారు కదా. యేసు ప్రభు పోయి వాళ్ళ పరిచయాలతో సదికులతో మాట్లాడినప్పుడు మీరు ఎలాగా అంటే అప్పుడు మేము అబ్రహాము కుమారులమని గర్వంగా చెప్తారు. ఈయన ఎవరు అప్పుడు, యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి పుట్టిన వాళ్ళు, అది వాళ్ళు మేము అబ్రహాము సంతానం అని గర్వంగా చెప్పుకుంటారు. అప్పుడు అంటారు, అబ్రహాము నన్ను విశ్వసించారు, నా మాట విశ్వసించారు, మీరు ఎందుకు విశ్వసించలే? నన్ను గురించి చెప్పారు కదా, మీ మోషే నన్ను ఏం చేశారో నన్ను గురించి చెప్పారు కదా అన్నీ చెప్తారు. వీళ్ళు గర్వపడతారు. అలాగే అనమాట. ఇప్పుడు కూడా అలాగే, అదే చెప్తుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది సంఘంలో. ఇక్కడ నానా విధమైన విశ్వాసులు వచ్చేసారు. అక్కడ విశ్వాసులు వచ్చినప్పుడు, అన్ని జాతిని వచ్చినప్పుడు, తక్కువ జాతిని వచ్చినప్పుడు, అక్కడ యూదులుగా వచ్చిన వచ్చిన వాళ్ళకి వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తే కొంచెం లేదు, మనసు కలిసి పోల. మేము ఎందుకంటే వీళ్ళు అప్పుడు పద్ధతిలో ఉంది, అన్యులతో ఏం చేయవద్దని ఉంది, సహవాసం ఉండకూడదు, వాళ్ళతో ఏం మాత్రం కలిసి భుజించడం కూడా ఉంది కదా. ఆ పద్ధతిలోనే వాళ్ళు మైండ్ పెట్టేశారు. అయితే తండ్రి అయిన దేవుడు ప్రభు ద్వారా ఆ కాలాన్ని ఏం చేసేసారు, ఎండ్ చేసి అందరికీ ఏం చేశారు, ఇప్పుడు అందరికీ రక్షణ ప్రవేశించారు. ఎవరు కూడా, అన్ని జాతులు కూడా రక్షణ చేశారు. అది వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళకి గ్రహించారు. అయితే పౌలు ఏం చేశారు, గ్రహించి మాట్లాడుతున్నాడు. చూడండి రోమా 4:11 చూసినప్పుడు అది చెప్తున్నాడు. ఇక్కడ కూడా మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. చూసారా, అతని కుమారుడైన ఇస్మాయిల్కి అందరికి ఏం చేస్తారు, ఒకేసారి సున్నతి చేస్తారు. ఎంత ఏదో ఉంటుంది కదా. అప్పుడు చూడండి, అప్పుడు అంతవరకు ఏం లేదు ఆయనకి,
సున్నతి లేదు. అప్పుడు చూడండి, సున్నతి లేని కాలంలోనే ఏముంది ఆయనకి? విశ్వాసం ఉంది. పిలిచిన వెంటనే ఏమైనాడు? విశ్వాసం ద్వారా ఏమైనాడు? వచ్చేసాడు ఆయన. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సున్నతి పొందక ముందే ఆయన ఏమైనా మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికి అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన అయినా చెప్తున్నాడు. పొందక మునిపే ఆయన పిలిచినప్పుడే ఆ విశ్వాసం మూలముగా పిలిచిన దేవుడి మీద ఏముంది? ఆయనకి విశ్వాసంతో వచ్చింది. విశ్వాసకు తగిన క్రియ చేస్తున్నాడు. పిలిచినావా, ఇప్పుడు పిలిచిన రావాలి కదా, వెంటనే పోతున్నాడు. అది చెప్తున్నాడు. విశ్వాసానికి తగిన క్రియ చూపించాడు ఆయన. క్రియ ఏమైనాడు? నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. తర్వాత ఏం చేశాడు? తండ్రి చెప్పిన ప్రకారము ఇప్పుడు నీవు నీ కుమారుడిని ఏం చేయి, నువ్వా సున్నతి పొందు అన్నప్పుడు ఆ పని చేశాడు ఆయన. ఆయన ఇంట్లో పుట్టిన వారందరికీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందరికి సున్నతికి ఇస్తున్నాడు. అప్పుడు చూడండి, సున్నతి పొందక మునిపే ఆయనకి ఏముంది? విశ్వాసం వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా కంపేర్ చేస్తున్నాడు. అన్ని జాతులైన ఇక్కడ ఉన్న సంఘంలో, ఆ కొరింథీ సంఘంలో ఉన్న అందరూ కూడా వాళ్ళ తండ్రిని అంటున్నాడు ఆయన. 16 అక్కడే 16 వచనము, రోమా 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనదాయను. అందరికీ అది చెప్తున్నాడు. అందరికీ ఏం డిస్టర్బ్ చేస్తున్నా నువ్వు కూడా ఎలా పోనీ ఏమి అవుతుంది? ఇక్కడ చూసినప్పుడు ఎంత చక్కగా చెప్తున్నా చూడు ఆయన. ఎంత అంటే ఆయన ఈ యొక్క పితరులు కొరింథీలో ఉన్న అన్ని జాతుల విశ్వాసులకు కూడా తండ్రుల పితరులే ఆయన. కారణం ఎందుకంటే కొరింథీ క్రీస్తులున్న కొత్తగా వచ్చిన ఆత్మీయమైన ఇజ్రాయేల్ అయిన వాళ్ళకి ఈయన తండ్రి అవుతాడు. వాళ్ళు ఎలాంటి వారు అవుతారు? పాత వాళ్ళకి శారీరరీతిగా తండ్రి ఆయన. శారీరరీతిగా ఆయన వాళ్ళకి ఏమి పితరులు అవుతారు, మనకి ఏమవుతారు? అందుకే కదా అక్కడ ఆశీర్వదించినప్పుడు అబ్రహాంలో ఒక మాట అంటారు, నీ సంతానము భూమి, కొందరు ఆకాశ నక్షత్రం వల్లే, కొందరు భూమి అందలి. అప్పుడు అక్కడ ఏమైంది? సముద్రం. 2 విధమైన విశ్వాసం, 2 విధమైన ఆశీర్వాదం వచ్చింది. అది ఇక్కడ పౌలు గారు ఎత్తి చూపుతున్నాడు. అలా చూసినప్పుడు ఇప్పుడుదా ఈ యొక్క సంఘంలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇలాంటివి పెట్టారా. అప్పుడు వరకు వాళ్ళకి ఆ మనసు రాలా. ఎంతసేపు అన్ని జాతులు వాళ్ళని తక్కువని చూస్తారు. ఎంత విశ్వాసం వచ్చినా, ఎంత ఎదిగినా, ఎంత వచ్చినా వాళ్ళు ఎలా చూస్తారు? అందరినీ తక్కువని చూస్తారు. అదే ఇక్కడ ఈ పౌలు గారు ఇక్కడ ఎత్తి చక్కగా వివరిస్తున్నాడు. చూసినప్పుడు అది చెప్తున్నాడు, అబ్రహాము అందరికీ తండ్రి అన్నట్టు ఆయన ఏం చేశాడంట? విశ్వాసించాడంట. తర్వాత చూసినప్పుడు ఈ కొరింథీ క్రైస్తవులు చాలా మంది ఏం చేసింది, యూదులు లేని అన్ని జాతి వాళ్ళని అంగీకరించే చాలా కష్టమైపోయిందంట. వాళ్ళు అంగీకరించారంట. వాళ్ళు ఆ పాత పద్ధతిలో ఉన్నారంట. వాళ్ళ దగ్గర ముట్టకుండా, వాళ్ళని కలవకుండా, వాళ్ళ దగ్గర ఏం పుచ్చుకోకుండా ఇట్లే ఉన్నారంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలాంటిది ఉన్నప్పుడు అప్పుడు అంటారు, మీకు వాళ్ళకి తండ్రి ఒక్కడే. ఎవరు ఆయన? అబ్రహాము సంతానం మనం కూడా. కాకపోతే వాళ్ళ మన శారీరకమైన ఇజ్రాయేలు, మన ఆత్మీయమైన ఇజ్రాయేల్ అని చెప్పి గలాతీ 3:7-8-9 వచనం కూడా చెప్తారు చూడండి మళ్ళా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అదిదా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, మీరు క్రియ ద్వారా రాలేదు. ఇప్పుడు మనం వచ్చింది విశ్వాస సంబంధులే. ఏమంట? అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. చూసారా? ఆయన తండ్రికి తెలుసు ఈ వెనకాల కాలంలో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలుసు ఆయనకి. దాదాపు వీళ్ళు ఎన్నో
వేళ్ల కాలం ఏం చేశారు వాళ్ళు? యూదులుగా జీవించారు. వాళ్ళు జీవించే తర్వాత వాళ్ళు ఎంత మాత్రము పరిపూర్ణమైన విశ్వాసానికి, వాక్యానికి ఏం చేయలే, వాళ్ళు లోపడలా. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసి ఎవరన్నా వచ్చి ఉంటే ఓకే, ఎవరు రాలేదు కాబట్టి ఇది అందరికీ ఏం చేయాలి మళ్ళా? ఎందుకంటే ఆ రాజ్యంలోనికి వారిసు కొందరు ఏం చేయబడాలా, ఎంచుకోబడాలా. అందువల్ల ఏం చేశారు? సరే మీకు ఇచ్చామా, మీరు చేయలేదా, ఇంకా వేరే వాళ్ళకి పోయింది. అలాగే ఈ అన్ని జాతికి వచ్చిందని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇది ముందుగా ఎరిగి ఆయనకి చెప్పాడంట. అక్కడ 29 కాబట్టి 9 ఉంది. చెప్పండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అది విశ్వాస సంబంధులే అని చెప్పారు ఇక్కడ. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. 29 వచనము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అదిదా ఏమంటా? మీరు క్రీస్తు సంబంధులే అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అందుకే యేసు ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్య ఇంటికి కూడా చెప్తారు. ఆయన వెళ్ళి ఆయనతో సంభాషించి అన్ని ఆయన భోజనం ముందు చేసేటప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు జక్కయ్య, నేను ఎవరన్నా ప్రభు అన్యాయంగా తీసుకుంటే వాళ్ళ దగ్గర తిరిగి ఏం చేస్తాను అన్ని చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు? ఇతరు కూడా అబ్రహాము సంతానమే, కుమారుడే ఉన్నాడు ఈ ఇంటికి ఈ రోజు. అది ఎందుకు చెప్పాల ముక్క అంటే అబ్రహాము ఉన్న విశ్వాసము అన్ని కూడా ఎవరికి వచ్చింది? ఇప్పుడు అదితా వచ్చింది. అన్యాయంగా పుచ్చుకోకూడదు. అది ఎవరు మనసు? అది ప్రభు మనసు. అదే న్యాయము. చూడండి, అదితో చెప్తున్నా. ఇతను కూడా అబ్రహాం, ఎందుకంటే విశ్వాసంలో వచ్చేసాడు. మంచి విశ్వాసానికి వచ్చాడు, క్రియ విశ్వాసానికి వచ్చాడు. అదే మనం గమనించాలా. ఎంత చక్కగా చూడైనా యేసు ప్రభు వెళ్ళి ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు చెప్తారు, ఈమె కూడా ఈరోజు ఎవరంటారు? ఆమెకే చెప్తారు. అంతే. ఏమి అర్థమా? ఎవరు వచ్చినా మారు మనసు పొందిన వాళ్ళంతా ఏం చెప్తారు? ఇతరు అబ్రహాము కుమార్తె, అబ్రహాం సంతానము. ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. అది ఇక్కడ మనం చూడవచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ చెప్పినప్పుడు కూడా ఎంత చక్కగా చూపుడు. అంటే మోషే యూదుల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. అయితే యూదులు ఆ దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన ఒక నడుపుదలను ఆ మేఘం కింద ఆ పయనం చేసి ఆ ఒక మేఘాల కింద ఏం చేశారు? వాళ్ళు ప్రయాణం చేసిరి. అయితే తర్వాత సముద్రము చీర్చబడి ఎండిన నేల నడిచారు. అయితే అది ఇది ఇజ్రాయేల్కి ఒక మేఘం కింద ఆ సముద్రం దాన్ని నడిచింది ఏముంది? ఒక ఆత్మీయమైన ఒక భద్రతను, నమ్మకాన్ని చూపిస్తుంది. ఇది ఏముంది? ఆత్మీయమైన భద్రత, నమ్మకము. అందుకే అది చూపించేది. అందుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఎక్సోడస్ నిర్గమాకాండమా 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అంటే వాళ్ళకి ఏం కావాలి? అప్పుడు ఆ ఒక ప్రాంతం ఏమీ లేని చాలా అడవి ప్రాంతం ఎలా ఉంటుంది? రాత్రిలో ఎడారి ఎలా ఉంటుంది? చాలా ఘోరమైన పరిస్థితి. అయితే అప్పుడు దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చే భద్రత చూడండి. అక్కడ మంచు ఎంత 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 ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రయాణం చేసే వాళ్ళ దగ్గర ఏముంటుంది? సౌకర్యం అంతా ఉంటుందా? అయితే దేవుని బిడ్డలు దేవుడు ఏం చేశారు? వాళ్ళకి అగ్ని స్తంభం పెట్టారు రాత్రిలో. దానివల్ల ఏమవుతుంది? అగ్ని స్తంభం అంటే వెచ్చదనం కలుగుతుంది. తర్వాత వాళ్ళకి వెలుగు ఇస్తుంది. వాళ్ళ మధ్య ఏం చేయకుండా ఉంటారు. ఏమి రాదు, ఏం తెలుస్తుంది. తర్వాత పక్కట్లో విపరీతం ఎండలు ఏం చేయపడాలి? వాళ్ళని కాపాడాలా. అప్పుడు మేఘం ఏం చేసింది? మేఘం పోయి ఎక్కడ నిలుస్తుంది అక్కడ వరకు ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు మేఘం ఏం చేసింది? వాళ్ళకి మార్గదర్శిగా ఉంది, దారి మీద చూపించేదిగా. వాళ్ళు ఈశ్వరానికి వెళ్ళకూడదు. ఏ మార్గంలో వెళుతుంది నీడ అది ఏం చేయాలి? వీళ్ళు దేన్ని ఫాలో చేయాలా?
మేఘాలని ఫాలో చేయాలి. ఎంత చక్కగా చూడండి, అదే చెప్తున్నాడు. అది ఇవి రెండు కూడా, మేఘం కానీ ఈ సముద్రం ఈ యొక్క నేల నడిచింది ఆ అగ్ని కానీ ఈ సముద్రం మనం చీల్చింది కానీ అంతా కూడా ఆయన వాళ్ళ ఆత్మీయమైన భద్రతను వాళ్ళకి నమ్మకాన్ని పుట్టించే విధంగా ఉందంట. అది చెప్తున్నాడు 14 అధ్యాయం నిర్గమాకాండము 14, 21, 22. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. చూసారా, అప్పుడు ఎంతగా దేవుని యొక్క భద్రత వాళ్ళకి వచ్చింది చూడండి. దేనికి వచ్చింది? దేవుని ఒక ప్రజలుగా వాళ్ళు ఏం చేశారు? ఎన్నుకున్నారు, నడిపిస్తున్నారు. వాళ్ళ మధ్య ఆయన ఒక వాక్కుని పంచుతున్నారు అన్ని. అందుకే అది చెప్తున్నాడు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. ఎందుకు వెనకడికి వచ్చి చెప్పాలా? ఎందుకంటే ఒకే ఒక ఆయన పిలిచాడు, అబ్రహాం ఏం చేశారు? ఆయనకి విశ్వాసం ద్వారా ఏం చేశారు? ఆయన్ని ఎందుకు ఆయనకు కుమారునికి ఆయన మనవడికి అట్లా గోత్రం చేసి ఒక జనాంగంగా చేసి ఆ జనాంగం నుండి వాళ్ళకి ఒక నిబంధన ఇచ్చి వాళ్ళు ఆజ్ఞించి వాళ్ళు పాటించకుండా పోయేట వల్ల మనకి ఇచ్చారు, మనకు అవకాశం వచ్చింది. అప్పుడు మనం విశ్వాసంతో ఆ ఒక విషయాన్ని గైకొని జీవిస్తే మనం ఏమైపోతాం? అబ్రహాంకి సంతానం. అది చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల ఆయన చెప్తున్నాడు మన పితరులకు అని చెప్పారు. మన పితరులు అన్నప్పుడు డౌట్ వచ్చేది, మన పితరులు అంటారే అందరూ చూస్తారు. అక్కడ వివరిస్తున్నాడు, మన పితరులు అంటే మనము ఆత్మీయమైన ఇజ్రాయేలీలము, వాళ్ళ శారీరమైన ఇజ్రాయేలు అని వివరిస్తున్నాడు. తర్వాత 2వ వచనం చూస్తే 1 కొరింథీ 10:2. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ మాట్లాడేది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. మోషే అనే ఒక వ్యక్తి యూదుల్లో ఒక ఇజ్రాయేలీలోనే చాలా గొప్ప ఒక నాయకుడుగా ఉన్నాడు. ఆయన మోషే ఒకే సమయమున దేవుని ఆలోచన పొందిన వ్యక్తి, ఆలోచన పొందిన ప్రవక్తగాను, దేవుని యొక్క చట్టదిట్టాలను ఆ ఆజ్ఞలను పొందిన ఒక గొప్ప సేవకు ఒక పరిచారకుడుగాను, తర్వాత దేవ దర్శనములు పొందిన గొప్ప ప్రవక్తగాను, తర్వాత ఇజ్రాయేలు జనాంగంని విడుదల పొందించి నడిపించిన గొప్ప నాయకుడుగా ఉన్నాడంట. 4 విషయం అంట ఆయన గొప్పవాడంటే. ఇంకా చూసినప్పుడు 5వ కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి అంట. ఎవరికి ఉంది? గొప్ప ఆ ఇజ్రాయేలీలో ఉన్న ఎందరో గొప్ప నాయకులు ఉన్నారు, దానిలో గొప్ప నాయకుడు అంటే ఈ మోషే. 5 కార్యము దేవుని ఒక ఆలోచన పొందిన ఫస్ట్ దేవుని దగ్గర ఏం పొందుతాడు? ఎప్పుడైనా ఆలోచన పొందే ఒక గొప్ప ప్రవక్త, దేవుని ఆజ్ఞని పొందించిన ఒక గొప్ప సేవకుడైన, తర్వాత దేవుడి దర్శనములు పొంది, ఎందుకంటే చెప్తారు కదా, నీకు చూపిన మాదిరిని బట్టి అక్కడ ఏం చేయంటారు, పరిశుద్ధ గుడారం అమర్చేటప్పుడు చెప్తారు, నీకు అక్కడ కొండపై మీద చూపిన మాదిరి చెప్పిన అంటారు. అంటే ఆమెకి ఏం పొందారు? దర్శనం కూడా ఏం చేశారు? ఆయన పొందిన గొప్ప ప్రవక్త ఆయన. తర్వాత ఇజ్రాయేల్ జనాంగంని విడిపించి నడిపించిన గొప్ప నాయకుడు. తర్వాత ఆయన దేవునితో ముఖాముఖితో మాట్లాడిన వ్యక్తి. ఇన్ని గొప్ప విషయాలు. అయితే ఇజ్రాయేల్ ఒక విడుదల కొరకు ఎంత పాటుపడ్డాడు ఆయన, చాలా ప్రయాసపడ్డాడు. చాలా సందర్భాల్లో ఆయన మరణం కూడా చేయాలని అనిపిస్తుంది వాళ్ళకి. మరి పరిస్థితుల్లో కూడా ఆయన ఐగుప్తుని విడిగి వచ్చేదన్నప్పుడు కూడా ఏమైంది పరిస్థితి? అంతగా వచ్చేసి మళ్ళీ తిరిగి దేనికి వెళ్తాడు? దేవుని ప్రజల కోసమే వెళ్తాడు. దేవుని ప్రజల కోసమే గొప్ప ఒక అవకాశాన్ని కూడా ఏం చేసుకున్నాడు? యువరాజుగా ఉన్న వ్యక్తి సామాన్యుడిగా రావడానికి ఎందుకు వచ్చారంటే దేని కొరకు వచ్చాడు? తన ప్రజల కోసము త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఇంకా చెప్పాలంటే ఒక అరణ్య మార్గంలో దాదాపు 40 సంవత్సరము కూడా ఏం చేశారు? వాళ్ళని ఒక జనాంగంని నడిపించిన వ్యక్తి ఆయన, గొప్ప వ్యక్తి ఆయన. ఇంకా యూదులు అంటే
ఇక ఏం చెప్తున్నారు, యూదులు అందరూ మోసే ద్వారాను ఏం పొందారంట, మేఘము ద్వారాను మేఘములోను ఆ, సముద్రములోను ఆ. బాప్తిస్మము పొందిరి. ఇదెందుకు ఇలా చెప్తున్నారు? అందరూ నిజమైన జ్ఞానస్నానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే లేదు. దీనిలో ఏముంది, ఒక మర్మాన్ని పెడుతున్నాడు. ఎలా అంటే క్రీస్తు ఒక జ్ఞానస్థానాన్ని ఆ అర్థమును దీనికి ఇక్కడ కొంచెం వివరిస్తున్నాడు. ఈదులు ఒక అనుభవాల్ని మనకి ఎత్తి చూపుతాడు. అక్కడ పొందినాను మేఘము అన్నప్పుడు సంద్రం అన్న మేఘం అంటే దేవుని ఒక సమూహము చూపిస్తుంది. మేఘం అనేది త్రోవ చూపే వ్యక్తిగా ఉంది. మేఘం అని ఏం చెప్తుందంట, త్రోవ చూపే, అది ఒక పరిశుద్ధాత్మకి ఒక గుర్తుగా ఉందంట. సముద్రం అనేటప్పుడు వాళ్ళు ఆ పాత బానిసత్వం నుండి వాళ్ళని విడిపించి ఒక విమోచనగా ఉందంట. ఏమంటే ఎందుకంటే వేరే మార్గమే లేదు, ఎక్కడ ఏ మార్గం లేనప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక మార్గాన్ని నూతనంగా అది న్యూ వే. ఇప్పుడు వరకు ఎవరికైనా భూమిలో అలా జరిగిందంటే ఎవరికి లేదంట. అది చెప్తున్నాడు. అలాగే దేవుని ఒక వీళ్ళని ఆ బానిసత్వం నుండి విడిపించడానికి కొత్త మార్గాన్ని విడుదల కల్పించారంట. విడుదల అంట అక్కడి నుండి ఏం చేయాలి, వాళ్ళు డివైడ్ చేయాలంట, వాళ్ళని వేరుపరచాలంట. అక్కడ ఆ దేశం నుండి ఆ జనాంగం నుండి వాళ్ళు ఏం చేయడానికి, నా జనాంగం అని ఏం చేస్తున్నారు ఇప్పుడు దేవుడు, వేరుపరుస్తున్నారంట. అది అంట ఆ సముద్రం అనేటప్పుడు అలాంటి ఒక ఇది రెండు కూడా ఏముంది, దేవుని ఒక ప్రసన్నత, ఆయన ఒక భద్రత ఒక గుర్తుగా ఉందంట. ఆయన ఒక ప్రసన్నతకి ఆయన ఒక భద్రత, తర్వాత మోషే మీద నమ్మకాన్ని పుట్టిస్తుందంట. ఎందుకంటే ఆయనే కదా దీని అంతా చేశాడు, ఆయన ద్వారా చేసేది కదా. ఆయన ఒక ఇంకా చెప్పినప్పుడు ఇంకొక విషయం చెప్తాడు. యూదులు ఎలా మోషేని ఒక నాయకుడిగా ఆయన అధికారానికి లోబడారో అలాగే ఇప్పుడున్న క్రైస్తవులు ఆ సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి, ఎలా మోషేకు వాళ్ళు లోబడి ఆ మాటకి వినలేదో ఏం చేయబడాల వాళ్ళకు. మోషే మాటకు లోపడకపోతే ఏం చేస్తారు దేవుడు? అక్కడ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది, మరణం వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, నాయకుడు ఆయనకు భయపడిన వాడు ఎవడు ఏం చేయకూడదు అక్కడ. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ పౌలు ఏం దీన్ని చూపిస్తున్నాడంటే ఎలా మోషే క్రింద వాళ్ళు లోబడి ఆయన తెచ్చి ఇచ్చిన ఆజ్ఞకి చట్టానికి లోబడి ఉండాలని నియమించిన 40 సంవత్సరం వాళ్ళకి ఆ విధికి ఏం చేశారంట. 40 సంవత్సరం కాదు, ఇంకా తర్వాత కూడా ఉన్నారనుకో. అయితే ఆయన ఉన్నప్పుడు చాలా చక్కగా జీవించారంట. వాళ్ళు మీరకూడదంట, మీరిన వాళ్ళు ఏం చేయకూడదు అక్కడ. అలాగే ఇప్పుడు ఉన్న క్రైస్తవులు మన ఒక నాయకుడు మన సమస్త అధికారానికి యేసు ప్రభుకు లోపరుచుకోవాలంట. అదే అండి చూపించేది. బాప్తిసం గురించి ఇక్కడ మాట్లాడలేదు, అది ఛాయగా చెప్తున్నారంట. అలా ఛాయగా చెప్పి ముఖ్యమైన విషయం అంటే ఎలా మోషే ఒక అధికారానికి యూదులు అందరూ కూడా లోబడిరో, ఎలా లోబడి జీవించరో ఆ రీతిగానే ఇప్పుడున్న ఆ సంఘానికి చెప్తున్న కొరింథీ క్రైస్తవులు క్రీస్తు యొక్క నాయకుడుగా ఆయన ఇచ్చిన అధికారానికి, ఆయన తెచ్చిన చట్టతట్టానికి, ఇప్పుడు మోషే తెచ్చిన చట్టదిట్టానికి వాళ్ళు ఏం చేశారు, కట్టుబడి ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తుంటారు, బలి ఇస్తుంటారు, ప్రతి పండుగ ఆచరిస్తున్నారు. దేన్ని బట్టి, మోషే ఇచ్చిన చట్టం. అలాగే ఇక్కడే చెప్తున్నాను, యేసు ప్రభు తెచ్చిన చట్టము, యేసు ప్రభు ఇచ్చిన సత్యము, యేసు ప్రభు ఇచ్చిన మార్గము, యేసు ప్రభు చెప్పిన జ్ఞానస్థానము, వాటినే గైకొనాలా. అదే అంటే చెప్పేది. ఇప్పుడు క్రీస్తు ఒక ఆయన లీడర్షిప్గా మనల్ని అప్పగించుకొని ఆయనకి తగినట్టుగా జీవించినప్పుడు మనం కూడా మోసే ఎలా ఆయన చెప్తారో, మోసే లోపల ఆయన జ్ఞానస్థానం పొందిరో మనం కూడా యేసు ప్రభునందు అలాగా అవ్వచ్చని అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఎఫెసు 4:5-6 వచనం చూసినప్పుడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇక్కడ ఎలా
ఆయన 40 సంవత్సరం ఆయన 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 దగ్గర అన్ని తీసి దేవుని దగ్గర ఆజ్ఞలను ఏమేమి చేయాలనో ప్రతి దినం కూడా వాళ్ళకి ఎలా బోధించి వాళ్ళని ఆ వాక్య ప్రకారం నడిపించారో, ఎలా వాళ్ళకి 40 సంవత్సరం ఆయనకు లోబడి ఉండిరో, అలాగే ఇప్పుడు మన క్రీస్తు ఇచ్చిన బోధకి, క్రీస్తు ఇచ్చిన సత్యానికి ఇప్పుడున్న క్రైస్తవులు తమ్ము తాము పరిపూర్ణంగా లోపరిచి యావత్ క్రియలో ఎలా ఆయన నాయకుడికి లోబడి వాళ్ళు జీవించారో అలాగే ఇప్పుడు జీవించాలంట. అదే అంట సూచిస్తున్నది ఇక్కడ చెప్పేది. అదే అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి అంటే, బాప్తిసం అనేది అది ఒక నీడ వంటిది. అదేమది, అది ఒక ఛాయ అంతే. కానీ అది దాని లోపల ఉండే మర్మం ఏమే, వాళ్ళ నాయకుడికి లోబడింది విషయం కావాల. అందుకే దానికి పేరు ఏమని పెట్టేశారు, మోసే ధర్మశాస్త్రం పెట్టారు. చూడండి, అప్పుడు మోసే ధర్మశాస్త్రం, అప్పుడు మోసే వెళ్ళిపోయిన, మోసే తర్వాత ఈయన వచ్చారు. ఇప్పుడు ఈయన యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మనవి చేయాల. ఆయన మరణి తిరిగి లేయలే, ఈయన ఏం చేశారు, మరణి తిరిగి ఏం చేశారు, లేచి స్థిరపరుస్తున్నాడు. అది ఇప్పుడు మనం సజీవంగా ఉంటున్నాం. ఈ నిరంతరమైన యాజకుడు ఈయన, ఈ నిరంతరమైన నాయకుడు ఈయన ఎవరు, ఈయన నిరంతరమైన శాశ్వతమైన నాయకుడు మనకి కలిగి ఉన్న ఆ నాయకుడిని మాటకి మనం లోపడాలి. ఆ ఎలా పైన, అందుకే చెప్తున్నాడు అందరూ మోసేను బట్టి అన్నప్పుడు, మోసే ద్వారా చెప్పబడిన ఆ ఆజ్ఞకు వాళ్ళు ఏమైనారు, వాళ్ళు గర్వపడ్డారు. వాళ్ళు తెలీదు. ఇప్పుడు మనకేం చేశారు, ప్రభు వచ్చి కొత్త నిబంధన ఇచ్చారు. కొత్త నిబంధన తెచ్చి దాన్ని లోపల సత్యం ఇచ్చారు. తండ్రిని గురించి, తండ్రి ఒక చేయబోయే ప్రణాళిక గురించి మనకేం చేశారు, వివరించారు. మనం దానికి ఏమైనాము, శాశ్వతమైనాం. మనం ఏం చేసాం, వాటిని ఒప్పుకున్నాం. వాడిని ఏం చేసామన్నమా, విశ్వసించాం. మనం ఏం చేసాం, వాటిని తీర్మానించాం. అది చెప్తున్నారు, ఒప్పుకొని విశ్వాసించి తీర్మానించే మీరు వాటికి చివరి వరకు ఎలా వాళ్ళు మోషేకు లోబడిరో అలాగే మీరు క్రీస్తుకు లోబడితే అప్పుడు మీరు కూడా ఒక ఉన్నతమైన ఆ బాప్తీసం పరమ. అందుకంటారు ఒక మాట, యోహాను ఏమంటారు, నేను నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు ఒకడున్నాడు, ఆయన అదిదా. ఇప్పుడు ఈయన విశేషత అగ్ని బాప్తిసం అంటే ఏమని అర్థము, అన్ని ఏమైపోతాయి ఆయన ద్వారా, అన్ని అయిపోతుంది. అంత గొప్ప విషయం అది. అందుకే చెప్తారు ఆయన 1 కొరింథీ 12:13 చూసినప్పుడు, ఒకటి కొరింథీ 12:13 ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. బాగా అదే కొంచెం సరిగ్గా రాలేదే, ఒక ఆత్మ ఉంది. అవునులే, అది కరెక్టే. అక్కడ ఏముంది, ఫస్ట్ ఏం చెప్పారు, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైన. ఎందుకు ఇక్కడ 3 విషయం మాట్లాడినారు, అర్థమైందా? అక్కడ యూదులు ఉన్నారు, అక్కడ యూదులు ఉన్న వాళ్ళే ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఎందుకు ఈ విషయం ఎత్తి మాట్లాడతారు ఆయన? కొరింథీ పత్రికలో ఉంది ఇది కూడా. యూదులమైన అన్నప్పుడు యూదులుగా ఉన్న విశ్వాసులు ఉన్నారు అక్కడ, వాళ్ళు సత్యం గ్రహించారు. పాత నిబంధన విషయాలు తెలుసు, కొత్త నిబంధన విషయాలు తెలుసు, దీన్ని అంగీకరించారు, వచ్చేసారు. అయితే ఆచారంలో ఇంకా ఉన్నారు, ఆచరణ మునిగి ఉన్నారు, ఇంకా పాత పద్ధతిలో ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా సత్యం మెరిగిన చాలా సహోదరులు ఉంటారు. అయితే పాత పద్ధతిని ఏం చేస్తుంటారు, వాళ్ళు విశ్వాసం ఉన్నారు, కొత్తగా మారిన మనసు పొందారు, సత్యంని విశ్వసించారు, ఒప్పుకున్నారు. అయితే పాత ఆచారంలో ఉంటారు, మునిగి ఉన్నారు. అక్కడ కూడా అలాగే ఉన్నారు. అందుకే చెప్తున్నాడు యూదులు ఏమంట, ఫస్ట్ వాళ్ళకే చెప్తున్నారు అక్కడ, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను, అంటే అన్ని గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను. ఇక్కడ దాసులు అర్థమైందా, చాలా లో క్యాస్ట్ వారు ఉన్నారు, చాలా లో వాళ్ళు ఏ విధంగా అంగీకరించారు, అంతటి తక్కువ జాతి వాళ్ళు. ఆడ 4 రకాల విషయం మనుషులు ఉన్నారు అక్కడ, భేదం వచ్చేసినాయి సంఘంలో. సత్యం తెలుసు అందరికీ సత్యం తెలుసు. అయినా వాళ్ళు పాత ఆచారాన్ని పట్టుకొని మునిగిపోయినారు. ఆచారాన్ని మనిషిని ముంచేసేది, పద్ధతులే మనిషిని ఏం చేసేసేది. అందుకే అంటారు ప్రభు చక్కగా, మీరు ఈ లోకం మర్యాద, పౌలు అంటారు, ఈ లోకం మర్యాద ఏం చేయవద్దండి. ఎందుకో ఈ లోకం మర్యాద అంతా ఏముంది దాంట్లో,
ఆచారమే ఉండేది మొత్తమా. ఎందుకు చేస్తావు, ఏం చేస్తావని ఏం కారణాలు తెలియవు. ప్రతిలో పెద్దవాళ్ళు చేశారు, చేస్తున్నాం అంతే. గొప్ప చదువు, ఏమీ జీవం లేని విషయానికి అన్నిటికీ వెళ్తారు. చెట్టు కింద పొట్టు కింద అన్నిటికీ వెళ్తారు, చేస్తారు. ఎందుకంటే ఏం తెలియదు, మా పెద్దవాళ్ళు చేశారు. వాళ్ళు పోయినాక వాళ్ళని ఫోటో పెట్టుకుని వాళ్ళని దేవుడు కొలుస్తారు. ఎవరు చేశారు? మా పెద్దవాళ్ళు చేశారు అంతే. చనిపోయినాక అందరూ ఏమైపోతారు? వాళ్ళకి ఆచారం దేవుడు అయిపోతారు. అది ఆచారం ఉంది. అదే చెప్తున్నారు ఇక్కడ పర్టికులర్గా యూదులకు రాస్తున్న యూదులైనను గ్రీసు దేశస్థులైనను గ్రీసు దేశులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, అది చెప్తున్నా, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. అది గుర్తుపెట్టుకోండి సగోదరులు అని చెప్తున్నాడు. మనం ఒక్క శరీరం అందే, ఒక్క ఆత్మ యందే ఒక్క బాప్తిస్మం పొందితిమి. మీరు అనుకుంటారు, అయ్యో మేము మోషే ద్వారా అక్కడ రక్షింపడ్డాం ఎట్లా? అందుకే అలాంటి భేదం ఉంది అని పర్టికులర్ చెబుతున్నాడు ఆయన. అందుకే కాబట్టి మనం ఏం చేయకూడదా ఇక్కడ? అందుకే చెప్తున్నాడు, యూదులు ఏమే వాళ్ళు పొందిన జ్ఞానస్థానం, వాళ్ళు పొందిన విశ్వాసం గొప్పది అనుకుంటారు. చాలా మంది అక్కడ ఇంకొక కూడా భేదం వచ్చినాయి. ఇంకా చూసినప్పుడు యేసు ప్రభు ద్వారా వాళ్ళ కాలంలో సువార్త విన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అపోస్తుల ద్వారా విన్న వాళ్ళు ఉన్నారు. అపోస్తులు నేర్పించి వాళ్ళ ద్వారా విన్న వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళకి అందరికీ కొంచెం భేదం. మేము అపోస్తుల దగ్గర విన్నాము, అది అది ఇక్కడ అన్ని ఉంది. అందుకే అన్ని ఎంత వివరంగా చెప్తున్నా. అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందింది. ఎందుకు చెప్పాలా అంటే బాప్తిజం కొంచెం విషయం కాదు. అక్కడ విషయం ఏమంటే అది యేసు ప్రభు ఒక ఏం చేయాల, ఆయన చట్టదిట్టానికి కొన్ని వచ్చేదానికి ఇంత మాట్లాడతారు. పాత విషయంలో ఉన్నారు, అందరూ పాత విశ్వాసంలో ఉన్నారు. అది కాదు, ఎలా మీరు మోసేకు లోబడారో, మోసే తర్వాత అందుకే మోసే చెప్పేసిపోయారు. ఆ తర్వాత నా వంటి ఒక ప్రవక్త మీలో పుడతాడు, అతని మాటికి వినినవాడు ఏం చేయబడాలా? ఖచ్చితంగా చెప్పేస్తారు. దానికి కాంప్రమైజ్. ఆయన మాట మీరు వినవలసిందే. వినని వాడు ప్రజల నుండి ఏం చేయబడకూడదు, కొట్టివేయబడదు. ఎందుకో ఇది మోసే ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది చట్టం. మోసే ఉన్నప్పుడు ఎలా ఉంది? మోసే మాట వినని వాడు, మోసే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు ఏం చేయబడాలా? కొట్టివేయబడాలా. ఇప్పుడు మోసే వెళ్ళిపోయినారు. మోసే చెప్పిన ప్రకారం ప్రవక్త యేసు ప్రభు గొప్ప వ్యక్తి లేచారు, వచ్చారు, ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన పద్ధతి మనం ఆచరించకపోతే, ఇంకా మనం ఆచారం పెట్టుకుంటూ ఉంటే, ఇంకా మూల పాఠాలను పెట్టుకుంటా ఉంటే, ఇక్కడే చెప్తున్నారు మీరు మూల పాట మళ్ళీ ఏం చేయకూడదు, తిరిగి వేయవద్దండి, చేతులు ఉంచేది, ఇదంతా చెప్తున్నారు కదా. మరలా పునాది వేయక అన్నప్పుడు మనం ఆలోచించాలా. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇది అందరూ మోసేని బట్టి మేఘంలో సముద్రంలో కాదు విషయము. బాప్తిజం ఛాయగా మాట్లాడుకొని యేసు ప్రభు మోషేకి ఎలా వాళ్ళు లోబడారో, అలాగే ఈ మోషే అధికారానికి ఎలా లోబడారో, అలాగే యేసు ప్రభు అధికారాన్ని ఏం చేయాలి? సంఘము లోబడాలి. అదిదా ముఖ్యం. ఆ లోబడే విషయం గురించి మాట్లాడుతున్నాడు, వేరే ఏం గురించి ఇక్కడ మాట్లాడాల. తర్వాత 3వ వచనము 1 కొరింథీ 13. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. కాదు, ఒకే ఆహారమును భుజించిరి. అదే ఉంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఓకే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఇక్కడ కూడా ఎందుకు ఆహారం తీసుకొస్తున్నారు? ఏమి ఆహారం గురించి ఏమి? యూదులు ఒక సీనా, అదొక ఏమి ఆ అరణ్యంలో, ఆ సీనా ఒక ఏమంటే అరణ్య మార్గంలో సీనాయి పర్వతం అరణ్యంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడు వాళ్ళకి మన్నాను కురిపించి మోషేని అడుగుతారు. మోషేని అడిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారు? ఆయనకి మన్నాను కురిపించేది. అయితే ఇది ఏమి జ్ఞాన భోజనం అంటారు. ఏం భోజనం అంటారు? అక్కడ ఒకే సంబంధమైన ఆహారమును భుజించేది. అది కూడా అదే. ఇది ఇక్కడ చూడాల బాగా. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించేది. ఒకే ఆహారము అందరికీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, 1 రోజు 2 రోజు ప్రయాణం కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రయాణాలు కాదు. ఎన్ని సంవత్సరము? 40 సంవత్సరాలు ప్రయాణం చేయాల. 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ పంట తెచ్చారా?
నీళ్ళు ఏమైనా ఒక చోట్ల చేదుకుంటారా? ఎంత నీళ్ళు ఎత్తుకోగలుగుతారు ఒక మనిషి అంటే? ఏదో ఒక 2 లీటరు 3 లీటరు 5 లీటరు మోసుకోవచ్చు అనుకోండి ఈ రోజుకంతా. ఎన్ని రోజులు మొయ్యాలా? ఎన్ని రోజులకి? ఇంకా వచ్చే పశువులు ఉన్నాయి, అవి అర్థం చేసుకోండి. ఇది లేకుండా మనిషికి 3 పూట ఏం చేయాలా? ఆధారం కావాలా? అప్పుడు దేవుడే తన జనాంగం అనే ఒక ప్రత్యేకత. ఇవంతా చూడు ఎక్కడి నుంచి మాట్లాడి వివరిస్తున్నారు. సంఘంలో ఎంత పెద్ద ఇది వచ్చించడండి. ఎంత ఒక సమస్య ఉంటే ఆ సంగతి అంతా ఇచ్చి వివరించాలా. అప్పుడు ఏమి ఆ పరిస్థితులు ఎలా ఆహారం సిద్ధపరచుకుంటారు ఒకసారి ఆలోచన. మనం కూడా ప్రయాణం చేస్తాం, ఒక రోజు తిరిగి వచ్చే లోపల ఏమైపోతుంది చాలా మందికి, అబ్బా ఆ హోటల్ తిన్నాను, ఈ హోటల్ తిన్నాను, ఏం మాత్రం నచ్చలే, కడుపు చెరిలే, ఉళ్ళు చెరిలే, నోరు చెరిలే, ఏమి చెడిపోయిన అంటారు. వీళ్ళు 40 సంవత్సరం పరిస్థితి. ఒక రోజుకి పోయి వస్తే 2 రోజులు పోయి వస్తే ఏమైపోతుంది బాడీ? ఎప్పుడు పోయి ఇంట్లో తింటున్నా బారా, ఇంటికి వచ్చి తింటేనే మనసు నిమ్మది అంటారు. 40 సంవత్సరం వాళ్ళు తినాలా, పోతా ఉండాలా. ప్రయాణం ఎలా ఉండేది పరిస్థితి? ఆ మేఘం కదిలినప్పుడు వెళ్ళిపోవాలి, కదలాలా. అది ఉన్నప్పుడు ఉండాలి, నిలుచుకోవాలి. ఎంత ఎప్పుడు ఎలా ఉండాలి మనిషి? సిద్ధంగా ఉండాలా. పరిస్థితి ఎప్పుడు? అప్పుడు దేవుడిని దయ చూడండి వాళ్ళకి. వాళ్ళ కోసం ఏం చేశారు? ఆహారం మన్నాను కురిపించారు. అయితే అక్కడ కూడా చాలా గొప్ప విషయం చూసి 40 సంవత్సరము ఆ మన్నాను కురిపించి ఎంత గొప్ప సహాయం వాళ్ళకి. అయినా వాళ్ళు అప్పుడు కూడా ఎందుకు కురిపించారు? ఆ మన్నాను కురిపించే ఉద్దేశం ఏమి? అది తేలిగ్గా జీర్ణమై వాళ్ళకి బలం ఇస్తుంది. దేవదూతలు భుజించే ఆహారం వీళ్ళని శోధించడానికి పెట్టారు. దేవుడు చెప్తారు ఏమంటే వీళ్ళ గురి దేని మీద ఉంది, దేని మీద ఉండాలా ఇది చెప్తారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 8:3 చూసినప్పుడు ఒక మాట అంటారు అక్కడ. మూడు ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేని వల్ల మనిషి మాత్రం దేన్ని బతకడం అని ఉంది? ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. అదిదా వీళ్ళకి ఇంకొకటి క్లియర్గా చెప్తాడు అక్కడ. ఎక్సోడస్ 16:4 చెప్తారు, ఇంకా డీటెయిల్గా చెప్తాడు. అక్కడ దేనికి కురిపించేటప్పుడు చెప్తారు, నేను దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తాను శోధిస్తాను చెప్తారు చూడండి. నిర్గమకాండం 16:4 యెహోవా మోషేని చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకునవలెను. ఇది ఎందుకు వాళ్ళకి పెట్టినప్పుడు చెప్తారు, వీళ్ళ మీద ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది కాదని చెప్పలే. వీళ్ళు ఎంతసేపు అయినా స్వల్ప అల్ప కార్యానికి ఏం చేస్తున్నారు? దేవుడిని శోధిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, దుఃఖపరుస్తూ ఉంటారు. అయితే దేని ముఖ్యం మనిషికి? ఇందాక చెప్పినాడు ఆయన ఏం చెప్తున్నాడు, దేని మీద గురి కలిగి ఉండాలా? దేవుని వాక్కు మీద గురి కలిగి ఉండాలా. ఇప్పుడు చూడు అబ్రహాం దేని మీద గురి కలిగి ఉన్నారు? ఎందుకు ఆయన పితరులు అయినాడు? ఆయన ఎందుకు ఆయన అన్ని సంతతికి ఆయన తండ్రి అయినాడు? ఎందుకు అయినాడు? ఆయన దేని మీద గురి కలిగి ఉన్నాడు? ఆయనకి లేమి వచ్చినా బాధ వచ్చినా, ఆయన ఏమన్నా అపకరించిపోయినా, ఎవరు ఎత్తుకుపోయినా ఏమి చేసేయలేదు. ఆయన అడిగేది లేదు. ఆయన నన్ను పిలిచినాడు, ఆయన ఏం చేస్తాడు? నన్ను చూసుకుంటాడు, నన్ను నడుపుతాడు. విశ్వాసం ఆయనకే. అందుకే తన కుమార్ని ఇమ్మన్నప్పుడు కూడా అడగలేదు తిరిగి. ఏం దేవుడా, ఒక కుమార్ని ఇచ్చినావు, 25 సంవత్సరం తర్వాత ఇచ్చావు, మళ్ళీ అడుగుతున్నావు అని ఒక మాట తిరిగి అడగొచ్చు కదా. ఆయన తెలుసు. ఎందుకంటే ఇతన్ని పుట్టేటప్పుడు చెప్పేసినాడు, పుట్టక ముందే చెప్పేసినాడు. చెప్పి ఏం చెప్తున్నాడు? ఇతని మూలంగా నీ సంతతి అంతా ఏం చేయబడతాను, ఆశీర్వదించాను వాగ్దానం ఇచ్చేసిన దేవుడు. మళ్ళీ వీడిని ఏం చేసినా ఏం చేస్తాడు? విశ్వాసం ఆయనకే. ఒకవేళ బలిగా ఇచ్చినా, వాడి బూడిద చేసినా, వాడు తిరిగి ఏం చేస్తాడు? దేవుడు తిరిగి లేపుతాడు అని విశ్వాసం ఉంది ఆయనకి.
ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అందుకంటే ముందు పొందక ముందే ఆయన ఏమన్నాడు, విశ్వాసం ఉన్నాడు అందరికీ చెప్తాడని విశ్వాసం ఉందంట, అందరికి వీటిని బోధిస్తాడని ఉంది ఆయన మీద. అప్పుడు ఎంత గొప్ప విశ్వాసం ఉంది ఆయనకి. అది విధులకి ఏం లేదు. ఏమంటాడు అక్కడ 16:4 ఆ, యెహోవా మోషేను చూచి యెహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశం నుండి ఉమ్, మీ కొరకు ఆహారమును కురిపించేదను, ఉమ్, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని ఉమ్, నేను వారిని పరీక్షించున్నట్లు ఉమ్, ఈ ప్రజలు వెళ్లి ఉమ్, ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. 20 చెప్తారు 20 వచనంలో. మళ్ళా మరి ఏం చేశారు అప్పుడు కూడా? అయితే ఉమ్, వారు మోషే మాట వినక ఉమ్. కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా, అది ఏమంటే 3 పూటకి ఎత్తుకున్నారా, 3 పూట ఖచ్చితంగా ఏం చేయాలా, తిని ఏం చేయకూడదు, దాన్ని మిగిల్చకూడదు. మిగిలితే ఉన్న కొదవైన వాళ్ళకి ఏం చేసేయాలా, ట్రాన్స్ఫర్ చేసి చేయాలి. దాన్ని పెట్టుకుంటే మార్నింగ్ ఏమైపోతుంది, చెడిపోతాయి. ఆ మాట చేయడం కొందరు వినలా, అది పురుగు పట్టి కంపు కొట్టెను. అంతే వాసన వచ్చేసింది. మోషే వారి మీద కోపపడగా అది తర్వాత 27 వచనం చూసినప్పుడు కూడా అట్లు జరిగెను. ఉమ్, ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన ఆ, వెళ్ళగా ఆ. వారికి ఏమీ దొరకకపోయెను. అప్పుడు ఏమన్నా కింద అందుకు యెహోవా ఆ, మోషేతో ఇట్లనెను, ఆ, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. అదిదా ఇక్కడ ప్రాబ్లమే. ఆయన చెప్పేశాడు, మీరు 6 రోజుల వరకు కూర్చుకోండి, 6వ దినమున 2 రోజులు కావాల్సిన చేర్చి ఎత్తుకోండి, 7వ దినం ఎవరు ఏం చేయకూడదు, బయటికి వెళ్ళి దాన్ని వెతకకూడదు, ఎత్తకూడదు. అది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమవుదు, ఉండదు. ఆ రోజు అది కురవదు. అది ఆయన చెప్పేశాడు. వీళ్ళు ఏం దృష్టి అంటే 5వ రోజు పెట్టుకుంటే మనకి చెడిపోయింది కదా, 6వ రోజు ఎక్కువ ఎత్తుకుంటాను కొందరు ఏం చేశారు, పాత పద్ధతి ప్రకారము. ఆయన చెప్పిన 6వ రోజు 2 దినానికి చేర్చుకోండి. ఇప్పుడు 5 హోంవర్క్ ఎత్తుకుంటే వాళ్ళు 10 ఎత్తుకోండి, 10 ఎత్తుకునే వాళ్ళు 20 ఎత్తుకోండి. ఎందుకంటే అది 7వ రోజు ఏమవుతుంది, కురవదు, చెడిపోవు. అయితే వీళ్ళన్నీ అదే చెప్తున్నారు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు ఇంకా ఏం చేశారు, ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును ఆ, అనుసరించి నడవనొల్లరు. ఆయనకి ముఖ్యం ఏం తెలుసా, నా ఆజ్ఞను నా ధర్మశాస్త్రం ఏం చేయాలి, వీళ్ళు వినాలి. అది నడవాలా, వినాలి మాత్రం కాదు, ఆ విని నడవాలా. ఆజ్ఞ అదే చట్టం అంటే. అయితే వీళ్ళు ఎన్నాళ్ళ మట్టుకు ఇది ఏం చేయరు, దాన్ని అనుసరించేదే లేదు. ఇదిదా ప్రాబ్లం. ఇదిదా అక్కడ గొప్ప సంఘంలో ప్రాబ్లం, అక్కడ పితరుల ప్రాబ్లం అదే, అక్కడ కొరింథీ సంఘంలో ప్రాబ్లం అదే, ఇప్పుడు ఉన్న ఈ సంఘం కూడా ప్రాబ్లం ఇదే. ఇక్కడ ఎంత విషయం చూడండి, నిజంగానే ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క పోషింపబడాలనే విషయము ఆయన దేవుడికి బాగా తెలుసు. ఈ వీళ్ళు కురిపించాల అతిశయము. అయితే ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయ ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తాడా, శరీర ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తాడా? అప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు చెప్పిన ఈ ఆహారం విషయంలో పద్ధతి లేదు. అప్పుడు మనము అది ఇహలోకంలో జీవించడానికి ఉన్న ఒక ఆశీర్వాదం. ఇక్కడ మనకి కంపేర్ చేస్తున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించింది. ఇప్పుడు మనకి ఇచ్చిన అన్ని ఆత్మ ఆహారం ఒకటే కదా, డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు కదా. అప్పుడు మనం ఆహారములో మనం తినే విధానము, మనం గ్రహించే విధానము, మనం విశ్వసించే విధానము, మనం దాన్ని ముందు వెదికే విధానం ఉంది. మొదట దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఆ సంఘంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. గొప్ప అనుకుంటారు, ఎవరి దగ్గర విన్నా వాళ్ళు గొప్ప అనుకుంటారు. ప్రభు కాలంలో ఉండి ప్రభు దగ్గర బోధించి విన్న వాళ్ళు గొప్పనే, వాళ్ళకి విశేషత, వాళ్ళ అపోస్తలులకు ఉన్నింది. అయితే అదే మాట ప్రభు ఏం చెప్పారు ప్రేయర్ చేసేటప్పుడు, తండ్రి నీవు నేను ఏకమై ఉండేలాగన వీరును మనతో ఏం చేయాలా, ఎవరి మాట వింటారు, ఏకమై ఉండాలి. ఎప్పుడు అపోస్తలు, ఇప్పుడు నీవు ఏకమై ఉన్నాం తండ్రి, అలాగని వీరును అన్నప్పుడు అపోస్తలు వచ్చారు. ఆ మళ్ళా చెప్తారు, తండ్రి వీరు మాత్రం కాదు, ఈ మాట నీ మాట నా మాట మీ మాట ఎవరు విన్ని విశ్వాసం జీవిస్తారు వారును మనతో ఏమై ఉండాలా. ఇప్పుడేం ఆశీర్వాదం ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? నువ్వు ఎవరితోనే ఉండవచ్చు, చెప్పే మనిషి ఎవరైనా ఉండవచ్చు, అయితే వినేది ఎవరిది అది వాక్యము. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, మీరు ఎవరితో విన్నారో, ఎవరితో తిన్నారో, ఎవరితో తినిపించుకున్నారో అది కాదు ముఖ్యము, మీరు వినే ప్రకారం జీవించారా? జీవించినప్పుడు ఎక్కడ ఉంది ఫలితము? పరలోకం ఒకటే.
అదే చెప్తున్నా యేసు ప్రభు, నా మాట నా మాటని వీళ్ళకి ఇచ్చాను, ఈ మాట ఎవరు విని గైకోండి. అందుకన్నారు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి వచ్చి పిలిచినప్పుడు, ప్రభు మీ ఒక తల్లి మీ చెల్లి వచ్చి ఉన్నారు సహోదరులు అంటే ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు అని. ఎందుకన్నారు ఆ మాట? ఈయన మాటని ఎవరు విని విశ్వసించి జీవించుదురు వారే నాకు తల్లియు. అప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు ప్రభు? దేవుని మాటకి ప్రాముఖ్యత ఇచ్చారు. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా పౌలు గారు. ఇక్కడ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఒక్కటే వాక్యం ఇచ్చింది. అది అక్కడ సంఘం అర్థం చేసుకోవాలి. పౌలు కాలంలో కొరింథీ సంఘం అర్థం చేసుకోవాలి. మేము వాళ్ళ దగ్గర మేము ప్రభు వాళ్ళు విన్నాము, మేము కేఫా దగ్గర విన్నాము, మేము వాళ్ళ దగ్గర విన్నామని చాలా గర్వపడుతున్నారు. అయితే ఇక్కడ ఏది ముఖ్యంగా అదంటున్నారు, ఆత్మ సంబంధమైన అదంతా ఆహారం అంతా ఒకటి. ఏమదే? దేవుని వాక్యం. అది అందరికీ ఒకటే. విత్తువాడు అందుకంటాడు, విత్తువాడు ఒకడు, నీరు పోయేవాడు ఒకడు, అభివృద్ధి చేయవాడు దేవుడే. అదిదా విత్తి ప్రతి వాడికి వాళ్ళకి ఏముంది? కూలి దొరుకుతుంది, వాడి జీవితం వాడికి ఇవ్వబడుతుంది, అంతే. వాడికి కోసం ఆశీర్వాదం దొరుకుతుంది. అదిదా ఇక్కడ కూడా ఈ సంఘానికి ఇక్కడ సహోదరు చెప్తున్నారు, సహోదరులారా మనం ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆకారం ఎందుకు ఒకే ఆకారం? అది ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒకే ఆకారం, మార్చలేదు ఏది. ఆకారం ఒకటే. అందుకంటే విశ్వాసం ఒకటే, దేవుడు ఒకటే, మధ్యవర్తి ఒకటే, మనకి బాప్తిసం ఒకటే, అన్నీ ఒకటే. అయినా మన జీవించే జీవితం కూడా ఒకటే ఉండాలి, ప్రభువులాగా ఉండాలి. అది చెప్తున్నాడు. మీ జీవితం కూడా ఎవరు పోలి ఉండాలా? ఒకటే. యేసుప్రభు ఎలా జీవించారు, యేసుప్రభు ఎలా చూపించారు, యేసుప్రభు ఎలా చేశారు, అదే చేయాలంటారు ఈయన. అదే మళ్ళీ గురించి చెప్తున్నాడు ఈయన. ఆత్మీయమైన ఆహారము మన అందరికీ ఒకటే ఆహారము, ఒకటే గ్రంథము, ఒకటే సత్యము, ఒకటే 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 అన్నీ ఒకటే. అదిదా ఈ సంఘము అక్కడ కొరింథీ సంఘంలో జీవించలేక వాళ్ళు భేదం పెట్టించుకుంటున్నారు, ఒక్కొక్కరి మధ్య విభేదాలు పుట్టిస్తున్నారు. అదే చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము అందరూ అది ఆహారమే భుజించేది. ఆత్మ సంబంధమైన ఆహారం అది, ఇది ఆత్మీయమైన ఆహారం. అప్పుడు మన దేనికి ఇప్పుడు దేనికి ప్రాముఖ్యత ఏల వల్ల అటు చూడండి. 29 చూసాం, 27, 29 చదవండి. అక్కడ ఎక్సోడస్ నిర్గమాకాండము 16 అధ్యాయం 27, 28, 29, 35 కూడా ఒకటి. అన్ని చదివాను. 27, 29 చదివావా? 29 చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును గనుక 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. మళ్ళా గట్టిగా ఆజ్ఞిస్తున్నాడు, మీకు 6వ దినం 2 పూట ఎత్తుకోండి. ఎవరు తన స్థానం నుండి ఏం చేయకూడదు, వెళ్ళిపోకూడదు. విశ్రాంతిని ఏం చేయాలి? అందరు ఖచ్చితంగా పాటించాలా. ఈ రోజు ఈ విశ్రాంతిని ఎవరు పాటిస్తున్నారు? ఎంత ముఖ్యమైన దినం అది. అది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 35వ వచనము, ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఇది చూసినప్పుడు వాళ్ళకి పోయి చేరే వరకు ఆ యాత్ర అంతా కూడా వాళ్ళ దేవుడు ఏం చేశారు? వాళ్ళకి ఫస్ట్ పంట పండి ఆ కోత వచ్చే వరకు ఏం తెచ్చారు దేవుడు? పోయి పంచిది కాదు, పంచి ఆ నేల నుండి వాళ్ళు ఫస్ట్ పంట కోసి వాటిని ఎత్తుకొని వచ్చి తినే వరకు ఆ ఆహారం ఏమి చేయబడింది? మన్నా కురుస్తాను. అంటే ఏమే ఎలాంటి వచ్చినా వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఆశీర్వాదం ఏం చేయలేదు దేవుడు, తక్కువ చేయనే లేదు. అలాగే నేను కూడా ఇప్పుడు కూడా మనం కూడా ఈ యొక్క ఆత్మీయమైన పోరాట ప్రయాణం ఉన్నాం. మనకి ఎప్పుడు దేవుడిని ఆహారం ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఇస్తూనే ఉంటాడు. మనం అర్థం చేసుకోవాలా. చాలా మంది తెలియదు ఇది. అయ్యో ఎట్లా అని చాలా ఒకవేళ దేవుని చిత్తం చాలా కరువైన కాలం రావచ్చు. అయితే మనకి ఎప్పుడు ఏముంటుంది? దేవుని ఇచ్చేసినారు కదా, ఒక ఆత్మ ఒక విశ్వాసం ఇచ్చినారు కదా, అది ఎప్పుడు మనకి ఏం చేస్తూ ఉంటుంది? బోధిస్తూనే ఉంటుంది. వేడుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? అదిదా మనం కలిగి ఉన్నాం. అదంటాడు, మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఆ సంఘం దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది?
చాలా మంది ఇకలోక ఆహార విషయానికే ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. అందుకే అన్నారు ప్రభు అపోస్తలులు, మీరు ఏమి దేని కొరకు ఎక్కువ ప్రయాసపడి అన్నారు? ఇకలోక ఆహారం కొరకు కాదు కానీ నిత్య జీవం అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయండి, ప్రయాసపడి. అయితే మనం ఎప్పుడు నాకు చూడండి, అక్కడ యోహాను సువార్త 6:31-33 వరకు చూసినప్పుడు, యోహాను సువార్త 6 అధ్యాయము 31-33, 6 అధ్యాయము 31-33 వరకు. భుజించుటకు ఆ, పరలోకం నుండి ఆయన ఆహారము వారికి ఆ, అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు ఆ, మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆ, ఆయనతో చెప్పిరి. ఆ, కాబట్టి యేసు ఉమ్, పరలోకం నుండి వచ్చు ఆహారము ఆ, మోషే మీకు ఇయ్యలేదు, ఆ, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును ఉమ్, మీకు అనుగ్రహించుచున్నాడు. ఆ, పరలోకం నుండి దిగివచ్చి ఆ, లోకమునకు జీవమునిచ్చున్నది ఆ, దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని ఆ, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ. వారితో చెప్పెను. అక్కడ యేసు ప్రభు చెప్పేది ఏ విషయం గురించే? వాళ్ళకి ఇచ్చిన వాక్యం గురించి చెప్తున్నారు, ఆత్మీయమైన ఆహారం గురించి చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ మన్నాను గురించి చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ప్రభు విషయం, ప్రభు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు పంపింది ఎవరు ఆహారం తీసుకొచ్చాను మీకు? ఇకలోక ఆహారం గురించే ఇప్పుడు ఆలోచన. ఆయన ప్రభు చక్కగా చెప్తారు, పరలోక ఆహారం ఇచ్చారు అక్కడ. అది అక్కడి నుండి వాళ్ళు సిద్ధపరిచింది దేవుడిని వాక్యమే, అదే చెప్తున్నారు. ఆ తర్వాత రోమా 14:23 చూసినప్పుడు 14:23, అనుమానించువాడు తినిన ఎడల ఆ, విశ్వాసం లేకుండా తినును ఆ, గనుక దోషి అని తీర్పు నందును. ఆ, విశ్వాసం మూలము కానిది ఏదో ఆ. అది పాపము. చూసేసారా ఎంత చక్కగా చెప్తారు? అప్పుడు చాలా మందికి అనుమానం అన్నిట్లో అనుమానం అంటారు. అన్నిటిలో కాదు, అన్నిటిలో అనుమానం, కొన్నిట్లో అనుమానమే. అది ఏం చెప్తున్నారు? విశ్వాసం లేకుండా ఏమి తింటాడో అది ఏమవుతుంది? వాడికి పాపం అయిపోతుంది. విశ్వాసంలో రానిది యావత్తును ఏమవుతుందంట? చదవండి మళ్ళీ ఇంకోసారి. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును. అనుమానించేవాడు ఏమొచ్చిందండి? విశ్వాసం లేదని అర్థం. అనుమానం వచ్చిందంటే విశ్వాసం లేదని అర్థం. గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాసంలో రానిది ఏదో, విశ్వాసం కానిది ఏదో అన్ని ఏమైపోతుంది? పాపం అయిపోతాయి. అప్పుడు విశ్వాసంతో దేవుడు ఇచ్చిన ఆ విశ్వాసంతో చేయాలి. అదే అంటారు. ఇప్పుడు విశ్వాసించే వాడికి సమస్తం ఏమవుతుంది? సాధ్యమవుతుంది కదా. అదే మనం గమనించాలి ఇక్కడ. తర్వాత చూసినప్పుడు 4వ వచనము 1 కొరింథీ 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగి ఆ బండ క్రీస్తే. ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్కి వస్తాడు. అటు ఇటు ఎందుకు చెప్తా? ఎందుకంటే వీళ్ళకి ఏం చేయపడాలా, వివరించాలా, తెలియదు కదా వీళ్ళకి. చాలా మందికి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తే అర్థం కాదు, కొంచెం వివరించాలి, వివరణగా. అది మరి అనమాట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అదిదా దేవుడు యూదులు ఆ అరణ్యములో తిరిగిన ఆ కాలము అంతా కూడా వాళ్ళకి కొదువు లేకుండా నీరును, అయితే అది ఏమే జ్ఞానపానమును ఇచ్చిరి అని ఏం చేశారు ఇక్కడ రాశారు. అయితే ఆ అరణ్యంలో వాళ్ళకి నీళ్లు ఎంత కష్టము. అయితే దేవుడు వాళ్ళకి వేడుకున్నప్పుడంతా బండని తెచ్చి ఏం చేశారు? ఆ ఒక విషయము వాళ్ళని వెంబడించింది రాశారు కదా. అక్కడ అంట ఒక చోట్ల చాలా ఎత్తైన ప్లేస్లో ఉన్నారంట. ఎత్తైన కొండ అక్కడ పగలు కొడితే అది ఏమైందంట? అదంతా నదిలాగా చాలా దూరం, వీళ్ళు చాలా దూరం వరకు వచ్చిందంట. అది వీళ్ళు వెంబడించి అని చెప్తున్నారు. దాన్ని అది లిటిల్ కూడా జరిగిందంట వాళ్ళకి. అది అక్కడ పైన అడిగారు, అక్కడ వచ్చింది. అక్కడే మోరివ కొండ ఇది అంటారు, ప్రాబ్లం అంటారు దానికి అన్నప్పుడు. అది అక్కడ పగలు కొట్టినప్పుడు అక్కడ నుండి అది వీళ్ళకి వచ్చే మార్గంలో కూడా ఏమైందంట? అది నదిలాగా
ప్రవహిస్తూ వస్తూ ఉండిందంట. అవి ఎంత గొప్ప ప్లాన్ చేశారు తన జనాంగం కొరకు, తన ప్రజల కొరకు. అది చాలా విషయం అక్కడ చూసినప్పుడు రాశారంట. చూసినప్పుడు ఒక విధంగా చూస్తే ఆ బండ అన్నప్పుడు అంటే ఆ ఒక కనుమల ఏమంటుంది దాన్ని, ఆ బండ క్రీస్తే. అంటే యూదులు వెళ్ళిన ఆ ఒక ప్రాంతము కూడా అది వచ్చిన విషయంగా ఉంది. అయితే ఇది ఆత్మీయమైన ఒక బండగా మనకి ఒక గుర్తుగా చూపిస్తుందంట. ఎందుకంటే ఆయన ఆయన వెంబడి వెళ్ళింది ఎవరో, వాళ్ళు వెంబడి ఉండింది ఎవరో, క్రీస్తు. అదిదా ఖచ్చితంగా వీళ్ళకి తెలియదు కదా. యూదులైనా వచ్చేసారు విశ్వాసంలోనికి. అయితే వాళ్ళకి కొన్ని విషయాలు ఏం తెలియదు, పాత నిబంధన ఉండే మర్మం ఏం తెలియదు, ఎరగరు వాళ్ళు. వాళ్ళు ఇట్లా అనుకున్నారు. అయితే దానికి ఎంత చక్కగా చెప్తున్నారంటే అక్కడ చెప్పబడిన మేఘం కావచ్చు, సముద్రము కావచ్చు, జ్ఞాన భోజనం కావచ్చు, ఆయన ఆత్మీయమైన పానం కావచ్చు, అన్నీ కూడా ఆ ఒక ఆత్మీయమైన ఆశీర్వాదం అన్నీ కూడా ఎవరిలో ఉంది, అది క్రీస్తులో ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే అదంతా కూడా గుర్తుగా ఉంది ఆత్మ విషయముగా. ఆ ఒక బండలోని దానిప్పుడు ఆ బండ క్రీస్తు వెంబడించిన వాళ్ళుగా అన్ని విధంగా వీళ్ళని దేవుని బిడ్డల్ని ఏం చేశారు, అది ఒక గుర్తు పెట్టి నడిపారంట. ఎందుకంటే వెనకాలం ఉన్న వాళ్ళకి అది ఏమవ్వడాలి, మనకి బోధ కలగాల కాబట్టి చెప్తున్నాను. అందుకే వాళ్ళకి వివరిస్తున్నారు. చూసినప్పుడు ఫస్ట్ మొట్టమొదటి చూసినప్పుడు ప్రభుల వారు సర్వము కలగక మునిపే ఆయన ఏమన్నాడు, లోకాలు ఈ యొక్క ఏం మాత్రం ఏమి లేనప్పుడే ప్రభు ఏమైనారో ప్రధాన సృష్టిగా దేవుని దగ్గర ఉన్నారు. ఆయన ఫస్ట్ కదా ఉన్నాడు, ఆయన క్రీస్తున్నారు. తర్వాత రెండో చూసినప్పుడు ఆయన దేవుని కుమారుడుగా ఆయన తర్వాత యూదులతోనూ ఆయన కూడా ఒక అరణ్యంలోనూ వాళ్ళు వెంబడించారు. వాళ్ళు వెంబడించింది ఎవరుదా, క్రీస్తే. కాకపోతే ఏం లేదు, ఆయనకి రూపు లేదు, ఇన్విజిబుల్గా ఉన్నారు. ఆయన ఆత్మీయంగా ఉన్నారు. అదే చెప్పారు, ఆత్మీయమైన ఆ బండ అన్నారు. తర్వాత చూసినప్పుడు మూడోదిగా ఆయన ఎన్నెన్నిటికీ ఉన్నవాడిగా ఉన్నాడు. ఆయన ఎన్నిటికి ఏం చేసేవాడు, ఆయన ఉండేవాడిగా ఉన్నాడు. తర్వాత చూసినప్పుడు సకల సమస్త ఆత్మీయమైన ఆశీర్వాదం అంతా కూడా ఏం చేశారు దేవుడు దేవునిలో ప్రభువులో పెట్టేసి ఉన్నారు. ఆయన వచ్చి భూమికి ఇప్పుడు పరలోక పిలుపు వేయకపోతే ఎవరికి ఏం లేదు, ఎవరికి అప్పుడు కూడా వాళ్ళు వచ్చి భూమిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో ఉండి వాళ్ళకి నడిపించింది ఆశీర్వదించి ఎవరుదా, క్రీస్తే. అందుకే చెప్తున్నారు ఆ బండని చీల్చింది ఎవరుదా, క్రీస్తే. వాళ్ళకి మేఘ స్తంభంగా ఉన్నది ఎవరుదా, అగ్ని స్తంభంగా ఉన్నది ఎవరుదా, వాళ్ళు సముద్రమును 6 నెలలుగా చేసింది ఎవరుదా, అన్నీ క్రీస్తే. అదే చెప్తున్నాడు ఆ సమస్త ఆత్మీయమైన ఆశీర్వాదాలు అంతా కూడా దానిలో ప్రభులో ఉంచారంట. అదిదా పౌలు గారు ఇక్కడ ఎత్తి వివరిస్తున్నారంట. మీరు ఆ మేఘము, ఆ సముద్రము, ఆ జ్ఞాన భోజనము, ఆ జ్ఞానపానము అన్నీ కూడా ప్రభునందు ఉంచిన ఆశీర్వాదమే. వీళ్ళేమనుకుంటారు అక్కడ, ఎందుకంటే వీళ్ళు ఒక ఇది ఆ వాక్యమును అక్కడ ఆధారం చేసుకున్న పాత నిబంధన కాలంలో ఏదో ఒక దూత చేసి ఉండవచ్చు. ఎందుకంటే అనేక మార్లు దూత వచ్చి ఏం చేస్తారు, వాళ్ళ కోసము సహాయం చేస్తుంది, యుద్ధం చేస్తుంది, ఎన్నోసార్లు చూశారు. అయితే అలా అనుకున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఎవరు ఉన్నారు వాళ్ళతో పాటు, క్రీస్తు ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు, అందుకని అందరూ ఆత్మ సంబంధమైన, అక్కడ రాశారు ఫస్ట్లోనే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ఆ క్రీస్తే మిమ్మల్ని వెంబడించి అంతగా రక్షణలో అన్ని విషయములు విడిపించి ఐగుప్తులో చేసిన భయంకర కార్యం, నా దూతను పంపుతానన్నారు కదా తండ్రి. ఏం చెప్తారో, నేను పంపుతాను, అతను వచ్చి నీ ఏం చేస్తారో అన్ని చేసింది ఎవరుతాడా, ఆ సమస్త కార్యం కూడా అన్ని క్రీస్తే. ఎంత గొప్ప విషయం కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే చూడండి ఎక్సోడస్, అదే నిర్గమాకాండం 17:6-7 వచ్చి చూసినప్పుడు, నిర్గమాకాండము 17:6-7 వచ్చినాను.
ఇదిగో ఉమ్, అక్కడ హోరేబులోని బండ మీద ఉమ్, నేను మీకు ఎదురుగా నిలిచెదను. ఉమ్, నీవు ఆ బండను కొట్టగా ఉమ్, ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా ఉమ్, మోషే ఇజ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఉమ్, అప్పుడు ఇజ్రాయేలీయులు ఉమ్, చేసిన వాదమును బట్టి ఉమ్, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి ఉమ్, అతడు ఆ చోటికి మస్సా అనియు ఉమ్. మెరీబా అనియు పేర్లు పెట్టెను. చూసారా, ఆయన వీళ్ళకి ఆకారం కురిపించి శోధించినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నీళ్ళు అడిగి చూడండి పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి. వీళ్ళు అందరూ మాట్లాడుకున్నారేమో, అందరూ ఒకే బుద్ధి వచ్చినట్టున్నాయి. దేవుణ్ణి ఏం చేసేసినారు ఇప్పుడు? అదిదా ఇక్కడ వచ్చింది. అందుకంటారు ఇప్పటికే వాళ్ళు నన్ను ఇంకా చెప్తారు కింద, ఇప్పటికే వాళ్ళు నన్ను 10 మార్లు ఏం చేసినారు? తిరస్కరించారు, తుణీకరించారు, నన్ను విశ్వాసించలేదు అంటారు. ఎంత బాధ! అది యోహాను సువార్త 4:14 చూసినప్పుడు, యోహాను 4:14 2 వచ్చినారు, ముగిస్తాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అదిదా ప్రభు ఇచ్చే నీళ్ళు ఎలాంటిదే? అయితే మనం అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రభు ఆ బండ క్రీస్తు అన్నారు కదా. ఇప్పుడు మనకి క్రీస్తు వచ్చి మనకి ఇచ్చున్నారు. అప్పుడు వాళ్ళు క్రీస్తు తోడ ఉండి ఇచ్చారు, కానీ వాళ్ళు తెలియదు ఎవరని. అప్పుడు రుజువు లేదు, ఆ కాలం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆయన్నే పరీక్షించారు. అయితే ఇప్పుడు మనం ముందు ప్రభువుని మనం పరీక్షించవచ్చా? అలాగే ఇంకా మీరు కింద చదివినప్పుడు మీరు చాలా వాక్యం చెప్తుంది, మీరు అలాగా చేయకూడదు, వాళ్ళు చేసినట్టు పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు, శోధించకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడిని అంత గొప్ప ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి నడిపిస్తూ ఉంటే కాలు వాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, గుడ్డ మాయలేదు. అయితే వాళ్ళకి ఏం లేదు, విశ్వాసము లేకుండా పోయింది. అన్నీ ఇచ్చారు, కానీ వీళ్ళకి విశ్వాసం రోజు సంవత్సరం చూస్తా ఉందా? ఇన్ని చెప్పులు 6 నెలలకు సంవత్సరం అరిగిపోతా ఉంది. అరే మనం ఇన్ని సంవత్సరాలు వేసుకున్నాము, అరిగిపోలేదని ఒక విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. చిన్న విషయం, చెప్పుల విషయంలో లేదు, నీరు విషయంలో లేదు, ఆహార విషయంలో లేదు, అన్నీ ఇస్తున్నారు. అయితే విశ్వాసం అన్నిటికన్నా ఎక్కువ వాళ్ళు విశ్వాసం ఎక్కువ అవ్వాలా. అది విశ్వాసం రాలా, భక్తి రాలా. చూడండి రోమా 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. అదేదా ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు? ప్రభు తండ్రి ఒక చిత్త ప్రకారంగా మనల్ని ఏం చేశారు? పిలిచున్నారు, నీతిమంతులుగా తీర్చున్నారు. మనల్ని ఏం చేయకపోవాలి, ఏం చేయాలని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయన మహిమపరచాలని ఇష్టపడుతున్నారు. మనం ఏం చేయాలా? వాళ్ళు శోధించినట్లు, వాళ్ళు చేసినట్టు, వాళ్ళు తిరగబడినట్టు మన ఏ విధంలో ఆయనకి వ్యతిరేకంగా, అంటే మనం పోయి ఏం శోధించాలంటే మనం కానిది చేస్తే శోధించినట్టే. ఇప్పుడు వాళ్ళు కానిది మాట్లాడినారు, కానిది అడిగారు, ఏదైనా విరోధంగా అదంతా శోధించినట్టే. అది విశ్వాసం లేకుండా, అదిదా మనం గమనించాలా. ఎఫెసీ 1:3, ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అదిదా ఇక్కడ చూసినప్పుడు పైన చెప్పబడిన మేఘము, సముద్రము, నా జ్ఞాన భోజనము, జ్ఞానపానము ఆగియ ఇవన్నీ కూడా ప్రభునందు ఏమంట సమస్త ఆశీర్వాదమును దేవుడు ఉంచి ఉన్నాడంట. ఆయన ద్వారా వచ్చినవి అంట. ఇంకా మనకు రాబోయే, ఇంకా ఇప్పుడు వరకు వాళ్ళకి వచ్చినట్టు కావచ్చు, మనకు వచ్చినట్టు ఆయన ద్వారానే, ఇంకా రాబోయే ఆశీర్వాదం కూడా ఆయన ద్వారానే రావాలంట. ఎవరి దగ్గర ఏం చేయలేము, ఎవరి దగ్గర ఒకరి దగ్గర పొందుకోలేము. అదే మనం గమనించాలా. ఏమంటే ఇక్కడ చెప్తున్నాడు, సమస్తము ఆయన ద్వారా ఏమవుతుంది?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ, తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆ, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆ. మనకు అనుగ్రహించెను. అదిదా ఆత్మ సంబంధమైన సమస్త ఆశీర్వాదం ఎవరి ద్వారా పెట్టేస్తున్నారు? క్రీస్తు గురువు ద్వారా మనకి పెట్టేస్తున్నారు. ఎవరికైనా, కాకపోతే విశ్వాసంలో ఉండాలా. యేసు ప్రభు ఎలా అబ్రహాము సంతానంగా ఎన్నుకున్నారో ఆయనకు ఉన్న విశ్వాసత ఎలా ఉందో, ఆయనకున్న క్రియ ఎలా ఉందో, ఆయనకున్న నమ్మకం ఎలా ఉందో, ఆయన ఇచ్చిన సమస్త పనులు ఎలా ఆయన నిరూపణ చేసుకున్నాడో అలాగే మనకున్న విశ్వాసం ఏం చేయాలా? అలాగే చేయాలా. వాళ్ళకి ఇచ్చినట్టే మనకు జ్ఞానపానము, జ్ఞాన భోజనము, అన్నీ ఇస్తున్నారు. జ్ఞానవాక్కు, బుద్ధివాక్కు అన్నీ ఇస్తున్నారు. అయితే మనము అన్నిటిని పెట్టుకొని ఏం చేయాలా? పరిపూర్ణంగా వెంబడించాలా. ఆ బండని, క్రీస్తు అనే బండని ఏం చేయాలి? ఎప్పుడు అద్దుకొని ఉండాలా. క్రీస్తుని అద్దుకొని ఉంటే ఏమొస్తుంది మనకి? ఆయన జీవంతో పాటు మన జీవం ఏం చేయబడాలా? దాచబడినప్పుడు మనకేం వస్తుంది? భద్రత వస్తుంది, రక్షణ వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, జీవం వస్తుంది. కాబట్టి మనం కూడా ఈరోజు 4 వాక్యం చూస్తున్నాము. ఆ ప్రకారం మనం జీవించి ఆ ఒక గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు సహాయం చేయను గాక. దేవుని చిత్తమైతే రాబోయే దినంలో మనం కంటిన్యూ చేసుకుంటాం. వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.